హాయ్ అండి. మీకు విజయవాడకి గుంటూరుకి మధ్యలో మీకు 57 ఏకర్స్ వెంచరు నేను గతంలో 2 టైమ్స్ చూపించడం జరిగిందండి. అయితే అప్పుడు అప్రూవల్స్ లేవు, డెవలప్మెంట్స్ లేవు. ఇప్పుడు అప్రూవల్స్ వచ్చినాయి, డెవలప్మెంట్స్ శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఆ ప్రాజెక్ట్ గురించి మరలా నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నానండి. అయితే దగ్గరలో ఏం డెవలప్మెంట్స్ వస్తున్నాయి, ఆ ప్రాజెక్ట్ దగ్గర మీరు కొనాలంటే ఇంకా ఏం హైలైట్స్ ఉన్నాయి సరౌండింగ్లో చూసుకుంటే, జస్ట్ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మనకి బిట్స్ ఫిలాని వచ్చిందండి. చూడండి, అమరావతిలో కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారు ఆల్రెడీ. ఇది మొత్తం 70 ఎకరాల్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ఇనీషియల్ గా 1000 crores బిట్స్ ఫిలాని ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఇన్నోవేషన్ మీద మనకి ఇక్కడ క్యాంపస్ అయితే రెడీ అవుతుందండి శరవేగంగా. ఇది ఉన్న ప్లేస్ ఏంటంటే వెంకటపాలెం అండి. వెంకటపాలెం పక్కన చూడండి, సీడ్ యాక్సిస్ రోడ్డు మనకి ఆల్మోస్ట్ ఎంత విశాలంగా ఉందో. హై టెన్షన్ వైర్లు అండర్ గ్రౌండ్ లో మనకి డెవలప్ చేస్తున్నారండి. అయితే ఈ బిట్స్ మిలానికి పక్కనే మనకి ఎన్ సిరీస్ రోడ్డు ఉందండి. ఆ ఎన్ సిరీస్ రోడ్డు ఏంటంటే డైరెక్ట్ గా మన కాజా దగ్గరికి వెళ్ళిపోద్ది. అయితే 10 కిలోమీటర్లు ఉన్నప్పటికీ మన ప్రాజెక్ట్ కి దగ్గరలో అని నేను ఎందుకు అంటున్నానంటే, మనం ఎప్పుడైనా కానీ మంచి రోడ్లు వచ్చినప్పుడు డిస్టెన్స్ తో చెప్పకూడదండి, టైం తో చెప్పాలి. మ్యాటర్ ఆఫ్ మనకి 7 to 8 minutes జర్నీ అండి పక్కనున్న ఎన్ సిరీస్ రోడ్ రెడీ అయితే. ఈ ఏరియాలో గేమ్ చేంజర్ ప్రాజెక్ట్ ఏంటంటే క్వాంటమ్ వ్యాలీ అండి. అది కూడా చూసిన తర్వాత మనం డైరెక్ట్ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దాం, ఫాలో అవ్వండి. ప్రజెంట్ మనం క్వాంటమ్ వ్యాలీ దగ్గర ఉన్నామండి. ఇది ఉద్దండరాయనపాలెంకి, రాయపూడికి సెంటర్ లో ఉంటుంది. సీడ్ యాక్సిస్ రోడ్ పక్కనే ఉంటుందండి. ప్రజెంట్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. చూడండి, ఇక్కడ ఎల్ఎన్టీ వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. బిల్డింగ్స్ ఇక్కడ ఇనీషియల్ గా 50 ఎకరాలు ఇచ్చారండి. అయితే మనకి గుడ్ న్యూస్ ఏంటంటే ఆల్రెడీ 14 కంపెనీలు రీసెంట్ గా ఎంఓయూ చేసుకున్నాయండి. వాళ్ళకి కూడా మనకి ఇక్కడ ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. క్వాంటమ్ వ్యాలీ నుంచి కూడా డైరెక్ట్ గా మనం కాజా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఎన్ సిరీస్ రోడ్స్ అన్ని కూడా మనకి 2 wards నేషనల్ హైవేకి డెవలప్మెంట్ చేస్తున్నారండి. ఇదే సీడ్ యాక్సిస్ రోడ్డు. ఈ ల్యాండ్ మొత్తం కూడా క్వాంటమ్ వ్యాలీకి ఇనీషియల్ గా ఇచ్చిన ల్యాండ్ అండి. అయితే ఇక్కడ మనకి రాబోయే 5 సంవత్సరాల్లో 1 lakh జాబ్స్ అనేది టార్గెట్ అండి. దానికి సంబంధించే మనకి ఫాస్ట్ గా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. అయితే ఈ ఏరియాలో మనకి గజం 1 lakh రూపీస్ దాకా ఉందండి. మినిమం ఇన్వెస్ట్మెంట్ లో మనం క్వాంటమ్ వ్యాలీకి దగ్గరలో ఇన్వెస్ట్ చేయాలంటే, ఒకటి మనకి గుంటూరు విజయవాడ హైవేలో ఉన్న కాజా, నంబూరులో, మంగళగిరిలో ఇన్వెస్ట్ చేసుకోవాలి. లేదంటే నది అవతల ఉన్న మూలపాడు, పరిటాల, కంచిచర్ల ఇన్వెస్ట్ చేసుకోవాలండి. అయితే మనకి ప్రజెంట్ బ్రిడ్జెస్ రెడీ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలంటే మనకి కాజా, నంబూరు దగ్గర ఇమీడియట్ గా మనకి యాక్సెస్ ఉందండి, రోడ్ యాక్సెస్. ఏ రోడ్డు అయినా కానీ మన కాజా వెళ్ళిపోతాయి. మన ప్రాజెక్ట్ కాజా దగ్గర ఉంది కాబట్టి మనం క్వాంటమ్ వ్యాలీ దగ్గర 1,00,000 జాబులు 5 సంవత్సరాలు వస్తున్నాయి కాబట్టి దగ్గరలో అంటే 10 minutes డ్రైవ్ లో వెళ్ళే ఏరియాలో రేట్లు ఎలా పెరగబోతున్నాయో మీరే ఊహించుకోవచ్చు. ఆల్రెడీ మనకి హైదరాబాద్ లో, బెంగళూరులో చూసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. నెక్స్ట్ మనం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దాం, ఫాలో అవ్వండి. కాజాలో ఫ్లాట్స్ కొనాలనుకునే వారికి ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మేము కూడా ఫస్ట్ టైం చేయటం జరిగిందండి. ఇంత తొందరగా మనం కాజా రావచ్చు అనేది మాకు ఇప్పుడే అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు నేను బిట్స్ ఫిలాని, క్వాంటమ్ వ్యాలీ చూపించాను కదండి, ఆ దగ్గరలోనే మనకు వెస్ట్ బైపాస్ ఉందండి. వెస్ట్ బైపాస్లోకి ఎంటర్ అయిపోయామంటే మనం ఇక్కడికి వచ్చేస్తాం. ఇక్కడ పెద్ద బటర్ఫ్లై జంక్షన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇదేంటంటే మంగళగిరికి, కాజాకి మధ్యలో ఉన్న ఏరియా. ఇక్కడ నుంచి మనం 2-3 నిమిషాల్లో మనం కాజా వెళ్ళిపోవచ్చు అండి. కాజా టోల్ గేట్ దగ్గరికి 2 నిమిషాల్లోనే వెళ్ళిపోవచ్చు. అయితే ఇప్పుడు మేము వెస్ట్ బైపాస్ లోకి బిట్స్ పిలాని దగ్గర ఎంటర్ అయిన దగ్గర నుండి ఎగ్జాక్ట్ గా టైం చూస్తే 8 minutes పట్టిందండి ఇక్కడికి. ఇంకొక 2 నిమిషాలు వెళ్తే కాజా వెళ్ళిపోతాం. అంటే ఆల్రెడీ వెస్ట్ బైపాస్ ద్వారానే 10 నిమిషాల్లో మనం క్వాంటమ్ వ్యాలీ, బిట్స్ పిలాని నుంచి సైట్ కి వచ్చేస్తున్నామండి. అంటే రేపు ఎన్ సిరీస్ రోడ్స్ కంప్లీట్ అయితే ఇంకా తక్కువ టైమే పడుతుంది అంటాకి ఇదే ప్రూఫ్ అండి. ప్రజెంట్ సైట్ కి వచ్చామండి మనం. నేను గత 1 year బట్టి చెప్తున్నాను, విజయవాడ గుంటూరు మధ్యలో కాజా టోల్ గేట్ కి బ్యాక్ సైడ్ ఉన్న రామకృష్ణ ఎనర్జీ కూడా బ్యాక్ సైడ్ ఉన్న ఈ రోడ్డు, ఈ 4 kilometers రోడ్డు ఏదైతే ఉందో ఇది మనకి ప్రైమ్ లొకేషన్ అవుతుందండి. మొత్తం కూడా కాస్ట్లీ ప్లాట్స్ ఉంటాయి ఇక్కడ మనకి వెంచర్లు అన్ని కూడా వస్తాయి. ఫ్యూచర్ లో ఒక పెద్ద కాలనీ ఏర్పడుతుందని నేను 1 year బట్టి చెప్తున్నాను. చాలా మంది ఏంటంటే హైప్ చేస్తున్నారు, మీరు నెగిటివ్ కామెంట్స్ చాలా పెడుతున్నారు నాకు. మరి ఈ రోజు మీరు వస్తే కనుక ఆ రోజు నేను ఏదైతే చెప్పానో అది ఈ రోజు మీ కళ్ళ ముందు క్లియర్ గా కనపడుతుంది.
అంటే 1 year బ్యాక్ నేను ఏదైతే చెప్పానో ఈరోజు యాజ్ ఇట్ ఈస్గా జరిగిందా లేదా అనేది మీరు చూడండి. అలాగే నేను అప్పుడు మీకు ఈ ట్రై సిటీ రిజర్వ్ ఇది కేబీపీ డెవలపర్స్ వారిది. ఇది మనకి 57 acres ఎన్ఆర్ఐస్ ప్రాజెక్టు. ఈ డెవలపరే ఎన్ఆర్ఐకి సంబంధించిన ఈయన అమెరికాలో 11,000 ఎకరాలు డెవలప్ చేయడం జరిగింది. ఇండియా వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రాజెక్టు మన కాజాలో డెవలప్మెంట్ చేస్తున్నారు. మనకు మోర్ దాన్ 30+ ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు. డెవలప్మెంట్స్లో ఎక్కడ రాజీ పడతలేదు. రెరా అప్రూవల్ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్స్ కూడా పెడుతున్నారు. అంత పక్కాగా ఉంది కంపెనీ అంటే ఎవరు నమ్మలేదు. దానికి కూడా నెగిటివ్ కామెంట్స్ పెట్టారు. మరి ఈరోజు జరుగుతుంది ఏంటంటే యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు ఏదైతే చెప్పారో అది మనకు లైవ్లో కనబడుతుంది. చూడండి, ఆర్చ్ వర్క్ జరుగుతుంది. ప్రజెంట్ అప్రూవల్స్ వచ్చి లోపల డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. మీకు ఏదైతే చెప్పారో అది యాజ్ ఇట్ ఈస్గా జరుగుతున్న వన్ అండ్ ఓన్లీ ప్రాజెక్ట్ అండి. మనం ఇప్పుడు లోపలికి కూడా వెళ్ళి క్లియర్గా చూద్దాం డెవలప్మెంట్స్. ఈ డెవలపర్ ఎవరైతే ఉన్నారో వీరికి టెక్సాస్లో ఐటీ కంపెనీ ఉంది, హైదరాబాద్లో బ్రాంచ్ ఉంది, బెంగళూరులో బ్రాంచ్ ఉంది, 4వ బ్రాంచ్ ఇక్కడికి వస్తుందండి. ప్రజెంట్ డెవలప్మెంట్స్ మొదలుపెట్టారు కదండి. ఇక్కడ గ్రీనరీ ఏదైతే ఇంప్లిమెంట్ చేశారో ఇదంతా కూడా మనకి 1.5 acresలో సాఫ్ట్వేర్ కంపెనీ వస్తుందండి ఇక్కడ. అంటే మన ప్రాజెక్ట్లో సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉంది. హైలైట్ ఏంటంటే మనకు ఇప్పుడు వరకు విజయవాడ కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా కానీ ఇలాంటి ఎమ్యూనిటీస్ అయితే ఎవరు ప్రొవైడ్ చేయలేదండి. ఇన్ని ఎక్కువ ఎమ్యూనిటీస్ ఎవరు ప్రొవైడ్ చేయలే. ఎగ్జాంపుల్ చూడండి, క్లబ్ హౌస్ ఎలా ప్లాన్ చేశారంటే క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్కి ఒకదానికే 15 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారండి వీళ్ళు. చాలా కాస్ట్లీగా. మనకి ఇప్పుడు వరకు అలాంటి క్లబ్ హౌస్ మనకి ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో లేదండి. అన్ని ఎమ్యూనిటీస్, అల్ట్రా లగ్జరీ ఎమ్యూనిటీస్తో స్విమ్మింగ్ పూల్, జిమ్స్, ఫంక్షన్ హాల్స్, ఇలాంటి ఫెసిలిటీస్, స్పోర్ట్స్ జోన్స్ అల్టిమేట్గా మనకి దీంట్లో నిర్మిస్తున్నారండి. వెంచర్లో ఎప్పుడైనా కానీ ఇళ్ళు ఉన్నప్పుడే మనకి రేటు పెరిగిద్దండి. ఇందులో 120 లగ్జరీ విల్లాస్ కడుతున్నారండి. అలాగే డెవలప్మెంట్స్ చూస్తే వీళ్ళ యాంబిషన్ ఏంటంటే ఇప్పుడు వరకు ఎవరు ఇవ్వకూడదు ఇలాంటి డెవలప్మెంట్స్. విజయవాడ, గుంటూరులో కనీ విని ఎరుగని డెవలప్మెంట్స్ హై క్వాలిటీతో ఉండాలి. అలాగే మీకు మంచి విజన్తో ఈ వెంచర్ డెవలప్మెంట్ చేస్తున్నారండి. దీంట్లో అయితే ఒక బ్లాక్ మొత్తం ఎన్ఆర్ఐస్కి వదిలేసారండి. వీళ్ళు ఎన్ఆర్ఐస్ కాబట్టి. అయితే మనకి రీసెంట్గా అన్ని అప్రూవల్స్ వచ్చినాయి. రెరా అప్రూవల్ కూడా వచ్చింది. 2 phases ఆల్రెడీ మనకు అన్ని అప్రూవల్స్ వచ్చేసినాయి. ఇంకా ఫైనల్ ఫేజ్ ఉంది. ప్రజెంట్ ఆ ఫైనల్ ఫేజ్లో మీకు ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయండి. స్క్వేర్ యార్డ్ ఎంత అంటే 27,000 రూపీస్. 4 kilometers రోడ్లో నేను చెప్పిన మొత్తం కూడా 27,000 రూపీస్ జరుగుతుందండి స్క్వేర్ యార్డ్. మరి ఇలాంటి ప్రాజెక్ట్లో మరి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే నేను ఇప్పుడు ప్రూఫ్ చూపించాను. క్వాంటమ్ వ్యాలీకి ఎంతసేపు అండి, 10 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. అలాగే బిట్స్ ఫెలాని అన్ని యూనివర్సిటీలకి 5-star హోటల్స్ కడుతున్నారు ఇప్పుడు అమరావతిలో. ఎక్కడికైనా 10 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు అండి. అలా విశాలమైన రోడ్ కనెక్టివిటీస్ ఇచ్చేస్తున్నారు. ఎక్కడో దుబాయ్ లాంటి ప్లేస్లో తప్ప ఇలాంటి ప్రీ ప్లాన్డ్ రోడ్స్ అయితే మనం చూడలేం. విశాలమైన రోడ్స్, అలాంటి రోడ్స్ అమరావతిలో రెడీ అయిపోతున్నాయి. అవి మొత్తం కూడా కాజాకి కనెక్ట్ అవుతున్నాయి. సో డియర్ ఇన్వెస్టర్స్, నేను ఇంతకన్నా ఎక్కువ చెప్పనండి. ఇంకా చాలా ఉంది చెప్పాలంటే. దీనికి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి ప్రాజెక్ట్లో లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి ఫైనల్ ఫేజ్లో. మీరు ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక రేటు గురించి చూడొద్దు. స్క్వేర్ యార్డ్ 27,000 ఇక్కడ మీకు 2-3 అయ్యే ఆస్కారం ఈ ప్లేస్కి ఉందండి. అందులో పర్టికులర్గా ఈ వెంచర్కి అయితే ఇంకా ఫాస్ట్గా రేట్లు పెరుగుతాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈరోజు ఏంటంటే మనం ఎంత సంపాదించినా ఏం చేసినా కానీ పిల్లలకి మంచి ఆస్తి ఇవ్వగలిగినప్పుడే రైట్ వేలో ఉన్నట్లు లెక్క. పిల్లలకి ఆ తర్వాత జనరేషన్కి మంచి ఆస్తి సమకూర్చాలంటే విజయవాడ, గుంటూరు మధ్యలో అమరావతికి ఆనుకుని ఎక్సలెంట్ ప్రాజెక్ట్ అండి. అల్టిమేట్ ప్రాజెక్ట్ అంటాను నేనైతే. ఇవన్నీ ఎక్కువ అనుకుంటే పక్క నుంచే ఇన్నర్ రింగ్ రోడ్ వెళ్ళిపోతుందండి. ఆ ఇన్నర్ రింగ్ రోడ్ రెడీ అయితే మీరు ఇంకా డైరెక్ట్ రాజధానికి ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. 26 ప్లాట్ఫామ్స్తో రైల్వే స్టేషన్ ఎక్కడ వస్తుంది అనుకున్నారు? ఇది కాజా పక్కన ఉన్న నంబూరులో. అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ ఎక్కడ కలుస్తుందండి? నంబూరులో కలుస్తుంది. డైరెక్ట్ మీరు ఎక్కడ ఆకుండా బెంగళూరు వెళ్ళిపోవచ్చు కాజా నుండి. తెలంగాణ వాళ్ళు ఫ్యూచర్ సిటీ నుండి మనకి కాజా మీదగానే బందర్కి, మచిలీపట్నంకి ఒక 12 lanes హై స్పీడ్ రోడ్ ఒకటి ప్లాన్ చేశారండి. అది కూడా ఈ కాజా మీద నుండి వెళ్తుంది. ఇలా ఎన్ని చెప్పుకున్నా తక్కువేనండి. ఇవన్నీ డెవలప్మెంట్స్ వచ్చిన తర్వాత మీరు కొంటారా? గజం 1,00,000 అయిపోయిన తర్వాత కొంటారా? లేదంటే ఇప్పుడున్న ఈ ఏరియాలో జరుగుతున్న మినిమం రేటు 27,000కి కొంటారా అనేది
మీ ఇష్టం అండి. కొనాలనుకుంటే మాత్రం ఇక్కడ నెంబర్ ఇచ్చాను, కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.